బంగారం అనేది మనిషికి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కలిగించేటటువంటి లోహం. ఆత్మన్యూనతా భావంతో బాధపడకుండా ఉండాలి అంటే శరీరం మీద కొంచెమన్నా బంగారం ఉండాలి. ఈ అహంకారం కూడా దీనివల్లే కలుగుతుంది. ఇది కలగకూడదు అని చెప్పి చదువుకునే పిల్లలకి బంగారం వేసేవారు కాదు, స్నాతకం సమయంలో బంగారం వేసేవారు. ఇవాటి నుంచి నువ్వు ప్రత్యేకంగా నేను అనే ఒక ఆత్మప్రశ్రయంతో, ఆత్మాభిమానంతో ఉండొచ్చు అని. ఆత్మాభిమానం ఉండడానికి బంగారం సంకేతం. ఏమ్మా, ఆడవాళ్ళ గురించి అడుగుతారు, మగవాళ్ళకి ఏం లేవంగానే ఏం చేయాలి? ఎవరైనా లేవగానే చేతులు చూసుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలేతు గోవింద, లేకపోతే గౌరీ అంటారు. ప్రాభాతే కరదర్శనం అని అరచేతులు చూసుకుని లేవడం అన్నది ఎవరికైనా కంటి చూపు మెరుగవడానికి ఉపయోగపడుతుంది. కళ్ళు మూసుకుని చేతులు ఇలా పెట్టుకుని అని కళ్ళ మీద ఇలా పెట్టుకుని తర్వాత చేతులు చూసి లేస్తే కంటి చూపు మెరుగవుతుంది. అది ఎవరైనా చేయాల్సిన పని. లేవంగానే భూమికి నమస్కారం చేయాలి తప్పనిసరిగా. సముద్రవసనీదేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి. కాళ్ళు పెడుతున్నానమ్మా, నువ్వు భూమాతవి కదా, విష్ణుదేవుడికి పత్నివి కదా, సాక్షాత్తు దేవతా స్వరూపం కదా, నీ కాలు పెడుతున్నాను క్షమించు అని చెప్పి ముందు పెట్టాలి. దీనివల్ల ఇలా లేవడం వల్ల పక్షవాతం రాకుండా ఉంటుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది ఎవరన్నా చేయాల్సిన పనిలే కదమ్మా. ఇవి చేసిన తర్వాత పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, ఇలాంటివి అందరూ చెయ్యాలి. వీళ్ళు చెయ్యాలి, వీళ్ళు చేయకూడదని ఏముందమ్మా? ఈ పని ఎవరు చేయకూడదు. ఎవరికి కంటి చూపు మెరుగ్గా ఉండాలని అనిపించదు, ఎవరికి పక్షవాతం రాకుండా ఉండాలని అనిపించదు, రక్త ప్రసరణ బాగా జరగాలని ఎవరికి అనిపించదు. అందరికీ కావాల్సినవే. అంచేత అందరూ చేయవలసిందే, నిద్ర లేవకుండా తప్పనిసరిగా చేయాలి. దీంట్లో